వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సీఎం గారు, స్పీకర్ గారు, ఇక్కడ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలకి అందరికి కలిపి స్పోర్ట్స్, గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్ జరపాలని నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ఇవి గతంలో ఎప్పటి నుండో ఉన్నటువంటి సాంప్రదాయాలు. ఒకప్పుడు ఈ గేమ్స్, స్పోర్ట్స్ ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ వీటన్నిటిలో బాగా పార్టిసిపేట్ చేస్తే ఇన్స్పిరేషనల్గా ఉండేది. చక్కగా అన్ని పార్టీలు కలిసి చక్కగా చేసేవాళ్ళు. ప్రతిరోజు స్ట్రెస్, నిత్యం ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళకి రాత్రింబాళ్ళు కష్టపడి ప్రజల కోసం, నియోజకవర్గాల అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి ఎమ్మెల్యేలకి, ఎప్పుడూ బిజీగా ఉండే వాళ్ళకి ఇది ఒక స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి భావించడం జరిగింది. అట్లాగే నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ గేమ్స్, స్పోర్ట్స్ ఇట్లా ఎమ్మెల్యేలు అందరూ ఆడటం వలన అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా స్టేడియంస్ని అభివృద్ధి చేసి చక్కగా గేమ్స్ని, స్పోర్ట్స్ని, కల్చరల్ యాక్టివిటీస్ని ప్రోత్సహించడంలో కూడా బాగుంటుంది. అందువలన ఈ సాంప్రదాయాల్ని గతంలో 5 ఏళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ ఏమీ జరగలేదు. గత 2019-24 మధ్యలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలని కానీ ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని ఆహ్వానించింది లేదు. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో అందరు సభ్యుల్ని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, అన్ని పార్టీల వాళ్ళని కూడా ఆహ్వానించడం జరిగింది. అందరూ వస్తారని ఆశిస్తున్నాము. అలాగే 12 రకాల గేమ్స్ దీనిలో పొందుపరచడం జరిగింది. క్రికెట్ మ్యాచ్, టెన్నిస్, టెన్నికాయిట్, అట్లాగే షటిల్ బ్యాడ్మింటను, కబడ్డీ, వాలీబాలు, అలాగే టగ్ ఆఫ్ వారు, 100 మీటర్స్ రన్నింగ్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, షార్ట్ పుట్ ఇలాంటివన్నీ కూడా ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆడేటువంటి ఈ గేమ్స్లో పొందుపరచడం జరిగింది. అందరూ సభ్యులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనాలని చెప్పేసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మరొకసారి మీడియా ద్వారా కూడా మరొకసారి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు గత 5 సంవత్సరాల్లో 2019 నుండి 24 మధ్యకాలంలో టూరిజం పూర్తిగా దెబ్బతింది. ఇప్పుడే వెళ్ళి ఆ బరం పార్క్ అవన్నీ కూడా చూసి వచ్చాం. చాలా దెబ్బతింది. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా దీన్ని బాగా బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలి, పర్యాటకులకి ఆనందంగా, ఆకర్షణగా ఉండేట్టు తయారు చేయమని చెప్పడం జరిగింది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అవినీతి, దోపిడీ గురించి బాగా ఆలోచించారు కానీ టూరిజం గురించి, గేమ్స్, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడంలో పూర్తిగా వెనకబడిపోయారు. ఈరోజు గేమ్స్, స్పోర్ట్స్కి పెద్ద పీట వేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. బాగా ప్రోత్సహిస్తున్నారు. దానికి సపరేట్ బడ్జెట్ కేటాయించారు. నిన్న బడ్జెట్లో కూడా గేమ్స్ అండ్ స్పోర్ట్స్, క్రీడాకారులు, ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళని మంచి మంచి కోచ్లు పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈరోజు ప్రభుత్వం మంచిగా ప్రోత్సహిస్తుంది. అలాగే ఈరోజు క్రీడాకారులు కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాం. ఈరోజు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు ఉపయోగించుకోవాలి. చక్కగా టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు, ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహంతో మంచి కోచ్ని ప్రభుత్వం ఇస్తుంది. రానుక నేషనల్ స్థాయిలో అవార్డ్స్ తీసుకొచ్చే విధంగా ముందుకెళ్లాలని క్రీడాకారులు కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అట్లాగే మనం ఒలింపిక్స్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ నుండి కొన్ని గోల్డ్ మెడల్స్ సాధించే దిశగా తీర్చిదిద్దాలనేది చంద్రబాబు గారి యొక్క సంకల్పం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటివన్నీ కూడా సాకారం అవుతాయని చెప్పేసి
ఆశిస్తున్నాము. గతంలో నేను 3 సార్లు శాసనసభ్యుడిగా గెలిచాను. ఈ హౌస్లో వెళ్ళటం జరిగింది. అంతకుముందు వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, అన్ని పార్టీలలో ఒకరినొకరు గౌరవించుకునేవాళ్ళు, ప్రేమగా పలకరించుకునేవాళ్ళు, ఎవరి పార్టీ సిద్ధాంతం వాళ్ళది అని చెప్పేసి భావించుకునేవాళ్ళు, ప్రేమగా పలకరించుకునేవాళ్ళు అని చెప్పేసి ఆ గతంలో సాంప్రదాయాల గురించి వింటే సంతోషం అనిపించింది. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలకి అరాచకాలు తప్ప అవగాహన లేనటువంటి వాళ్ళు, సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించలేనటువంటి వాళ్ళని చూసాం. కక్షలు, కార్పణ్యాలు, వేధింపులు, అరాచకాలు చూసినటువంటి చేసే ప్రభుత్వాలకి మానవత్వం గురించి, అట్లాగే ఇలాంటి క్రీడలు, ఉత్సాహము, సాంస్కృతిక కార్యక్రమాలు అట్లా అవగాహన చాలా తక్కువ ఉండటం చాలా బాధాకరం. ఈరోజు విద్యలో కూడా నారా లోకేష్ గారు నైతిక విలువలతో కూడినటువంటి విద్యని, క్రీడా స్ఫూర్తిని అన్నీ కూడా విద్యా విధానంలో ఒక గొప్ప మార్పులు తీసుకొస్తున్నారు. అట్లాగే సభా సాంప్రదాయాల్లో కూడా ఈరోజు పోగొట్టినటువంటి సభా సాంప్రదాయాలు, గతంలో మధ్యలో మంట గలిపారు సభా సాంప్రదాయాల్ని, అవన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కూడా గౌరవించి మేము అసెంబ్లీలో మాట్లాడమని ప్రోత్సహిస్తున్నాం. కానీ హౌస్కే రావట్లేదు. చేసిన తప్పులకి సమాధానం ఎక్కడ చెప్పాల్సి వస్తుందని మొహం జల్లక వాళ్ళు అసెంబ్లీకి రాకపోవడం చాలా బాధాకరం. మరి గెలిచినటువంటి ఆ సభ్యులు కూడా స్థానికంగా ఎమ్మెల్యేలుగా వాళ్ళ నియోజకవర్గాల గురించి, అక్కడ సమస్యల గురించి, ప్రజా సమస్యల గురించి హౌస్లో మాట్లాడితే మేము చాలా సంతోషపడతాం. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ప్రజలందరికీ మంచి చేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి. ప్రతిపక్షాల్లో మంచి సలహా ఇచ్చినా కానీ దాన్ని కూడా పరిగణలో తీసుకుంటాం. అలాంటి మంచి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంటాం, చాలా సంతోషం. అసెంబ్లీలో మంట కలిసినటువంటి సాంప్రదాయాల్ని మళ్ళీ గత వైభవాలను తీసుకురావాలి, సత్సాంప్రదాయాల్ని ప్రోత్సహించాలి అని చెప్పేసి అన్ని పార్టీల వాళ్ళు కలిసి చక్కగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అసెంబ్లీకి రాని వాళ్ళు క్రీడలకు వస్తారా? చూద్దాం. మేము పాజిటివ్గా ఆహ్వానిస్తున్నాము. అసెంబ్లీకి రమ్మని ఆహ్వానిస్తున్నాం, క్రీడలకు కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాం. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్లో కూడా రమ్మని పిలిపిస్తున్నాము. రండి, అందరూ కలిసి అన్నదమ్ముల్లో అందరూ కలిసి రాష్ట్రం కోసం, అధికార పార్టీ ప్రతిపక్షాలు అన్నీ కలిసి రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడాల్సిన రోజులు ఇవి. రాష్ట్ర విభజన తర్వాత మనం ఎంతో వెనకబడ్డాం, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం. ఇలాంటి దాన్ని మనము అధిగమించాలంటే అందరూ కలిసి పనిచేస్తే, రాష్ట్రం కోసం పనిచేస్తే మంచి రోజులు రావాలని చెప్పేసి కోరుతున్నా. మంచి నాయకులు వచ్చినప్పుడు ఇంకా మంచి పరిణామాలు వస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.